అందరికీ శనార్థులలో ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఇక ఇయ్యాల మంచి మంచి ఆర్తలతోని మన ధమాకా న్యూస్ పట్టుకొచ్చిన. ఇక లేట్ ఎందుకు, సురు చేద్దాం పాన్రి. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పనుల కోసం చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ షురూ చేసి ఇప్పుడు భూసేకరణ పనులు కూడా మొదలైనవి. అయితే భూసేకరణల చాలా మంది రైతులు భూములు ఇస్తుండగా కొన్ని ప్రాంతాలలో మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అసుంటి రైతులను ఒప్పించి వాళ్ళ భూములకు మంచి పరిహారం చెల్లించి మెప్పించే పనిలా అధికారులు ఉన్నారట. గా ముచ్చటేందో అరుచుకుందాం పారి. తెలంగాణలో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మొట్టమొదటగా నిర్మించదలిచిన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియలోనూ స్పీడ్ పెంచిండ్రు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆదేశాలతోని యాదాద్రి జిల్లా అధికారులు భూములు కోల్పోతున్న రైతులతోటి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తుర్కపల్లి పరిధిల 2 గ్రామాల రైతులతోటి మాట్లాడినరు. మెరుగైన పరిహారం ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ 2 గ్రామాల రైతులు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఇక మిగిలిన గ్రామాల రైతులతోటి అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలతోటి కలిపి మొత్తం 164 కిలోమీటర్లు నిర్మిస్తున్న విషయం ఎరకనే. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాల 5 మండలాల్లోని 24 గ్రామాలల్లో 59 కిలోమీటర్ల నిర్మాణానికి 1800 ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉండగా కొన్ని ప్రాంతాలలో రైతులు భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతుండ్రట. అనాసక్తిగా ఉన్న రైతులకు మంచి పరిహారం ఇచ్చి ఒప్పించి మెప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సారు ఆదేశాల మేరకు అధికారులు గ్రామాల బాట పట్టిండ్రు. రైతులను బుజ్జగించే పనుల నిమగ్నమైనరు. మరి ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు క్షేత్రస్థాయికి వెళ్లి బాధిత రైతులతోటి నేరుగా మాట్లాడుతున్నారట. ముందుగా తుర్కపల్లి మండలంలోని రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభమవుతుండగా అక్కడి రైతులతోటి చర్చించిండ్రు. భువనగిరి మండలంలో 196 ఎకరాలను సేకరించాల్సి ఉండగా రాయగిరి గ్రామంలోని 105 ఎకరాలకు చెందిన రైతులు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారట. సర్వే నంబర్ 215తో పాటు పలు సర్వే నంబర్లలో ఎకరానికి 13.12 లక్షలు, సర్వే నంబర్ 379తో పాటు మిగతా నంబర్లలో 29.40 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఇక మరింత పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. గిదే క్రమంలో సర్వే నంబర్ 682తో పాటు పలు నంబర్లల్లో 36.75 లక్షల వరకు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండగా బహిరంగ మార్కెట్ ఎకరానికి కోటిలో వలుకుతుందట. అయితే రిజిస్ట్రేషన్ వాల్యూను బట్టి 50 లక్షల నుంచి 70 లక్షలకు పైగా గ్రామానికి చెందిన రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఆ మేరకు ప్రపోజల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇంకోవైపు తుర్కపల్లి మండలం కోనాపురం, ఇబ్రహీంపూర్ల 38 ఎకరాలకు చెందిన రైతులను కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ కలిసి మాట్లాడినరు. బహిరంగ మార్కెట్ల ఎకరానికి ₹1 డిమాండ్ ఉందని, తమకు కనీసం 50 లక్షలైనా ఇయ్యాలని రైతులు కోరినరు. అయితే నేషనల్ హైవే రూల్స్ ప్రకారం ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూకు 3 రెట్లు మాత్రమే పరిహారం ఇయ్యాల్సి ఉంటుందని, ఇట్లా చూస్తే ఎకరానికి 19 లక్షలే వస్తాయని అధికారులు వివరించిండ్రు. ఇక అయినప్పటికీ ఎకరానికి 30 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజొప్పే ప్రయత్నం చేసిండ్రు అధికారులు. అయితే అధికారులు చెప్పిన మాటలకు రైతులు సానుకూలత వ్యక్తం చేసిండ్రని అధికారులు చెప్తుండ్రు. మిగిలిన 22 గ్రామాల రైతులతోనూ మాట్లాడి అందరినీ ఒప్పిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తుండ్రు. ఏపీలా మంత్రి మండలి ఈ నెల మళ్ళోసారి భేటీ అవుతుందో. జనవరి 2వ తేదీ నాడు ఏపీ కేబినెట్ భేటీ జరిగిన ముచ్చట మనందరికీ ఎరికనే. ఆ రోజు పలు అంశాలపై మాట్లాడిన ఏపీ మంత్రివర్గం 14 ముఖ్యమైన అంశాలకు ఆమోద ముద్ర కూడా వేసింది. ఇక ఇప్పుడు ఈ నెల మళ్ళోసారి జనవరి 17న పొద్దుగాల 11 గంటలకు చంద్రబాబు సార్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. మరి ఈ సమావేశంలో ఏమేం మాట్లాడతాలో తెలుసుకుందాం పారి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం జనవరి 17న భేటీ కానుంది. జనవరి 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. వెలగపూడి సచివాలయం మొదటి అంతస్తుల ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ప్రారంభమవుతున్నది. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ప్రారంభమవుతుందని విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో
తమ ప్రతిపాదనను జనవరి 16వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సిఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక మరోవైపు జనవరి 17న జరిగే ఏపీ కేబినెట్ భేటీల ప్రధానంగా గీత కార్మికుల కులాలకు మద్యం షాపుల కేటాయింపు, మద్యం ధరలపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఇక అట్లనే ఇతర కీలక అంశాలపైన చర్చించనున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్తారు. జనవరి 18న చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరిపోతున్నారు. దావోస్లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు దావోస్ పర్యటన గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. జనవరి 2వ తేదీ ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఇక ఈ సమావేశంలో 14 కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన సంగతి ఎరకనే. మరోవైపు ఏపీ ఎన్నికల సమయంలో గీత కార్మిక కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. 10% మద్యం దుకాణాలను గీత కార్మిక కులాలకు కేటాయిస్తామని అప్పట్లో చంద్రబాబు సారు హామీ ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవలే అధికారులను కూడా చంద్రబాబు సారు ఆదేశించిండ్రు. రాష్ట్రంలో ఉన్న లిక్కర్ షాపులల్లా 10% అంటే 340 షాపులను గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, గౌండ్ల, గామల్ల, శ్రీశయన, కలాలి, సెగిడి, యాత, సొండి వంటి గీత కార్మిక కులాలకు కేటాయించాలని ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు గారు ఆదేశించిండ్రు. ఇక ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. కరోనా లెక్కనే చైనాలో మళ్ళీ కొత్త వైరస్ పుట్టింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా పాకి అందరినీ భయపెడుతుంది ఈ వైరస్. బెంగళూరులో 8 నెలల వయసున్న ఓ చిన్నపిల్లకి ఈ వైరస్ అంటుకున్నట్టు పరీక్షలలో తేలినట్టు వార్తలు వచ్చినాయి. అయితే గా వార్త ఏంది, దాని కథ ఏంది పూరా చూద్దాం పరి. కరోనా మహమ్మారి తర్వాత చైనాలో పుట్టుకొచ్చిన మళ్ళీ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు భారతదేశంలో కూడా వాకింది. ఈ వైరస్ మస్తు స్పీడ్ గానే ఇతర దేశాలకు కూడా వాకడం చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో ఈ నడుమనే బయటపడిన హ్యూమన్ మెటానిమో వైరస్ బగ్గ స్పీడ్ గా విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలలో ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ వైరస్ బారిన పడి పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల ముందు క్యూ కట్టిన రోగులు వాళ్ళ ఫోటోలు కూడా వైరల్ అయిపోయినాయి. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెన్జా ఏ, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు చైనాలోనే ఎక్కువ కనిపించిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పుడు మలేషియాలో కూడా ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి. దీంతో మళ్ళా కరోనా కాలం అత్తదేమోనని అన్ని దేశాల ప్రజలలా జరంతా దడ మొదలైందనే చెప్పాలి. ఇక హెచ్ఎంపీవీ శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్ అని డాక్టర్లు చెప్తుర్రు. ఇది పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నోళ్లకు తొందరగా అంటుకుంటదట. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లెక్కలనే ఉంటాయట. ఈ వైరస్ సోకిన వాళ్ళ జ్వరం, గొంతు నొప్పి, దగ్గుండి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడతారని పెద్ద డాక్టర్లు అంటున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువైతే న్యూమోనియా, బ్రాంకలైటిస్ వచ్చే అవకాశం కూడా ఉందట. హెచ్ఎంపీవీ లక్షణాలను వెంటనే గుర్తించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక అర్థకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా డాక్టర్లను కలవాలని చెప్తుర్రు. పబ్లిక్ ఇప్పటికే కరోనాతోని ఆగమాగమైన పైలముల్లో. శ్రీశైలం మల్లనకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనీకే సర్వం సిద్ధమైందుల్లో. ఈ ఉత్సవాల కోసం శ్రీశైలం దేవస్థానం పక్కడ్బందీ ఏర్పాట్లు చేసింది. అయితే శ్రీశైలంలా సంక్రాంతి, మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు కొన్ని ఏండ్ల సంధి నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఎప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అరుచుకుందాం పని. శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడిలా ఏడాదికి 2 మాటల బ్రహ్మోత్సవాలు చేస్తారు. మహాశివరాత్రి, సంకురాత్రి పండుగలకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి 11 సంధి సంకురాత్రి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. 7 రోజుల పాటు జరగబోయే బ్రహ్మోత్సవాలు జనవరి 15వ తారీఖుతోనే ముగిస్తాయి. జనవరి 11వ తేదీన పొద్దుగాల స్వామి యాగశాల బోర్డుతోనే మకర సంకురాత్రి బ్రహ్మోత్సవాలు షురువైతాయి. ఇక అటెంక బ్రహ్మోత్సవ సంకల్పం, పఠనం, గణపతి పూజ జరుపుతారు. ఉత్సవాలు షురుగానే ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు మొదలైతాయి. బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన జనవరి 12 సంధి వాహన సేవలు మొదలైతాయి. జనవరి 13వ తారీఖున కైలాస వాహనం మీద స్వామివారిని ఊరేగిస్తారు. జనవరి 14 సంక్రాంతి రోజున మల్లికార్జున స్వామిలోని లగ్గం, నంది వాహన సేవలు నిర్వహిస్తారు. 16న పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం సేవలను స్వామివారికి చేస్తారు.
17న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతోని శ్రీశైలం మల్లన్న గుడిలా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక రోజు మల్లికార్జున స్వామికి చేసే విశేష పూజలు, రుద్రహోమం, చండీ హోమం కార్యక్రమాలను శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు జరుపుతున్నన్ని రోజులు ఉదయాస్తమ సేవ, ప్రాతకాల సేవ, ఏకాంత సేవలను నిలిపెత్తారు. ఇక శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఫిబ్రవరి 19 సంది మార్చి 1 దాకా నిర్వహిస్తారు. 11 రోజుల పాటు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో మల్లన్న స్వామిని ఎంతో మంది భక్తులు దర్శించుకొని సల్లంగా చూడమని కోరుకుంటారు. గ్రామాలల్లా ఏవేవో కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. కొన్ని మంచి పనుల కోసం గ్రామస్తులంతా కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ గ్రామం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కానీ దానికి కొన్ని షరతులు కూడా పెట్టింది. గా ఆఫర్ ఏందో, గా షరతులు ఏందో తెలుసుకుందాం పాండి. కొన్ని ఊళ్ళల్లో కొన్ని పద్ధతులు, ఆచారాలు ఇంకొన్ని ఊళ్ళకు ఆదర్శంగా అనిపిస్తుంటాయి. ఇక అసలు ముచ్చటకత్తే పెళ్ళంటేనే వచ్చే చుట్టాలకు, పక్కాలకు మందు, సింధు తప్పనిసరిగా ఉండాలి. అయితే పెళ్లికి వచ్చిన దోస్తులకు, చుట్టాలకు ఫుల్గా తాగి డీజే బాక్స్ల దగ్గర ఎగురుకుంటా రచ్చరచ్చ ఎత్తారు. కొన్నిసార్లు అయితే లొల్లి పెట్టుకొని, తన్నుకొని, గుద్దుకునుడు కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నిటికీ కారణం మద్యం మత్తే అని మనకు తెలిసిన ముచ్చట్నే కదా. అందుకే పెళ్లిళ్ళల్లా డీజే మ్యూజిక్లు, మందు లేకుండా పెళ్లి చేసుకునే పెళ్లి పిల్లగానికి 21,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వండి గా గ్రామస్తులంతా కలిసి తీర్మానించుకున్నారు. దీంతో పెళ్లిళ్ళల్లా అనవసరమైన ఖర్చు తగ్గుతుందని గా గ్రామ పెద్దలు అంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని బఠిండా జిల్లాలున్న బల్లో గ్రామ ప్రజలు ఈ గొప్ప ఆలోచన చేసిర్రు. వాళ్ళ ఊళ్ళో జరిగే పెళ్లిళ్ళల్లా పెళ్లి కొడుకు, పెళ్లి పిల్ల కుటుంబ సభ్యులు మందు పోయొద్దు, గట్లని డీజే డాన్సులు లేకుండా చేయనని తీర్మానించుకున్నారు. మామూలుగా చెప్తే ఎవ్వరు వినరని గ్రామ పెద్దలు పెళ్లిళ్ళ డీజే మద్యం లేకుండా చేసిన వాళ్లకు 21,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించిర్రు. బల్లో గ్రామం మొత్తం సమావేశం నిర్వహించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఊళ్ళో పెళ్లిళ్ళు జరిగినప్పుడు డీజేలను, మందు వెట్టుడుతోనే గొడవలు అవుతున్నాయని, ఇవన్నింటికి అరికట్టానని ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు అంటున్నారు. ఈ గ్రామంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మిగతా గ్రామాలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. ఎట్లున్నాయి మన ధమాకా వార్తలు? మీకు నచ్చినాయా? మళ్ళీ నచ్చితే జర లైక్ చేయండి, షేర్ చేయండిలా, కామెంట్ పెట్టుడు మాత్రం మర్చిపోకుండ్రి. మరిన్ని ధమాకా ముచ్చట్లతోటి మళ్ళా కలుసుకుందాం. పోయేత్తా మరి.